బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వీకారీ ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు దుర్మరణం చెందించిన సమాచారం. మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్ వాసులే ఉన్నారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించారు. హైవేపై ట్రాఫిక్ జామ్ కావడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వీకారీ ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు దుర్మరణం చోటు చేసుకుంది సమాచారం. మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్ వాసులే ఉన్నారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించారు. హైవేపై ట్రాఫిక్ జామ్ కావడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. పూర్తి స్థాయిలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కర్నూలు జిల్లా ఏదైతే చిన్నటేకూరు గ్రామ సమీపంలో కూడా బస్సు అయితే అగ్ని ప్రమాదానికి చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. నేపథ్యంలో కూడా ఈ ప్రమాదంలో 11 మంది పూర్తి స్థాయిలో దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి మనం చూసి ప్రస్తుతం సంఘటన ప్రాంతంలోనే ఇక్కడ చూడొచ్చు. కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సు ఇది. ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వస్తూ ఉంది. ఈ క్రమంలో కూడా ఒక్కసారిగా ఏదైతే కర్నూలు జిల్లాలో వచ్చిన తర్వాత కూడా ఎంటర్ అయిన తర్వాత చిన్నటేకు గ్రామ సమీపంలో హైవే పైన కూడా ఒకసారి ఒక బైక్ ఢీకొందని చెప్పవచ్చు. ఈ బైక్ ఢీకొన్న తర్వాత కూడా ఒకసారిగా ఆ బైక్ నుంచి బస్సు నుంచి ఒకసారిగా ఇంధనం లీక్ అయిన నేపథ్యంలో ఒకసారిగా బస్సు ఫైర్ అయిందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఒకసారిగా దట్టమైన మంటలు కూడా వ్యాపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా మంది కూడా ఈ బస్సులో నుంచి బయటికి రాకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఈ మంటల్లో కూడా చిక్కుకొని కాలిపోయినటువంటి పరిస్థితి. బస్సులో మనం చూసుకుంటే 41 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు. అత్యధిక శాతం కూడా వీరంతా హైదరాబాద్ కి చెందిన వారిగా చెప్పవచ్చు. 41 మందిలో మనం చూసుకుంటే కనుక 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. కానీ మరో 20 మంది పూర్తి స్థాయిలో ఈ మంటల్లో కాలిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఇప్పటికే మనం 11 మృతదేహాలను అయితే ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు. మరికొంతమందిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కాలి బూడిదైనటువంటి దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. ఇంకా పొగలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే బస్సును ఢీకొన్న క్రమంలోనే ఈ ప్రమాదం అయితే జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా కిలోమీటర్ మేర ఆ బస్సు ఢీకొట్టిన తర్వాత పూర్తి స్థాయిలో బైక్ రాపిడికి గురైంది. రాపిడికి గురవుతున్న క్రమంలోనే ఒకసారిగా బస్ నుంచి డీజిల్ లీక్ అయిన క్రమంలో ఒకసారిగా పూర్తి స్థాయిలో ఆ ఫైర్ అన్నది వచ్చింది. నేపథ్యంలో కూడా ఆ ఫైర్ కి మొత్తం బస్ అంతా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇంజన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగినటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజలు చాలా మంది కొంతమంది ఎగ్జిట్ అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దారి ఏదైతే ఉంటుందో ఆ దారి గుండా కొంతమంది బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొంతమంది బయటికి రాలేని నేపథ్యంలో కూడా మంటల్లోనే కాలి బూడిదైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బయలుదేరింది ఈ కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బెంగళూరుకి చేరుకుంటున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే పలు సందర్భాల్లో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ జర్నీ కూడా సేఫ్ కాదని చెప్పి అంటుంటారు. కానీ ఎవరు కూడా వినేటటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో చాలా మంది కూడా ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణమే చాలా ముఖ్య
ఆర్టీసీ ప్రయాణం చాలా మంచిదని చెప్తుంటారు. అయినప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించడం వల్ల ఈ రోజు ఈ ప్రమాదాలు జరిగిందని చెప్పేసి అని కూడా చెప్తోంది. ముఖ్యంగా డ్రైవర్ కావచ్చు, డ్రైవర్ ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ఇక్కడ నుంచి పరారైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. క్లీనర్ దొరికాడని చెప్తున్నారు. అతన్ని పోలీసు అధికారులు అయితే విచారిస్తున్నారు. ఏం జరిగింది, ఆ ప్రమాదానికి ముందు ఏం జరిగిందన్న విషయాలపైన కూడా ఆరా తీస్తున్నటువంటి ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రమాదంలో చనిపోయారో చనిపోయిన వారి బంధువులు అయితే సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. వారు రోధిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నో ఆశలతోటి చాలా మంది ఇక్కడ నుంచి ఒక ప్రయాణం అనేది కొనసాగుతుంది. ఈ ప్రయాణం కొనసాగుతున్న సమయంలో అర్ధాంతరంగా అంటే మనం చూసుకుంటే తెల్లవారుజామున 3 నుంచి 3:10 గంటల కంటే 3:30 గంటలకు తెల్లవారుజామున ఒకసారిగా ఈ ప్రమాదం జరిగింది. మన తుఫాను నేపథ్యంలో కూడా ఒకవైపు వర్షం కూడా కురుస్తూ ఉంది. ఈ ప్రాంతంలో వర్షం కురుస్తున్నప్పటికీ కూడా దట్టమైనటువంటి పొగలు అలుముకున్నాయనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా చాలా మంది బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం పూర్తి స్థాయిలో ఇక్కడ సహాయ చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఫైర్ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఎవరు ఏంటనేది కనీసం బాడీస్ అయితే గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాయని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా చాలా మంది తమ బంధువులు ఈ ప్రాంతంలో ఉన్నారు, ఈ ప్రాంతంలో చనిపోయారని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఉంది. కానీ ఆ బంధువులు ఎవరు అనేది గుర్తుపట్టడానికి కూడా ఇక్కడ వీలు కాని స్థితిలో కూడా పూర్తి స్థాయిలో ఆ బాడీ మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సంఘటన ప్రాంతానికి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర అధికారులందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ పరిస్థితులంతా కూడా ఏ విధంగా జరిగిందనే దానిలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ముందు భాగం మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో క్యాబిన్ తో సహా కూడా అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ప్రమాద తీవ్రత ఇంకా ఇప్పటికీ బస్సు నుంచి కూడా పొగలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి, ఇంకా బయటికి వస్తూనే ఉన్నాయి. ఆ మంటల్లో కూడా చాలా మంది కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. 11 మంది మృతదేహాలను అయితే ఇప్పటి వరకు గుర్తించారు. అయితే మిగతా వారి పరిస్థితి అంటే కొంతమంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వారు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు కూడా వైద్యం అందించాలని చెప్పేసి కూడా జిల్లా మంత్రులతో పాటుగా రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వారికి మరికన్నా వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఇప్పుడు ఇటు చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాటుగా అలాగే నారా లోకేష్ వీళ్ళందరూ కూడా స్పందించారని చెప్పవచ్చు. వెంటనే సాయం చర్యలు చేపట్టాలా, అదేవిధంగా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్లీపర్ ఇది పూర్తి స్థాయిలో ఎంతో సురక్షితంగా ఉంటుంది అనుకోని పూర్తి స్థాయిలో హైదరాబాద్ నుంచి వీరి ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టారు. అక్కడి నుంచి బాగా సేఫ్ గా వచ్చినటువంటి బస్సు ఏదైతే కర్నూలు జిల్లా చిన్న టేకూరు గ్రామ సమీపంలో నేషనల్ హైవే ఇది. నేషనల్ హైవే పైన కూడా బెంగళూరు హైవేను మనం చెప్పుకోవచ్చు. ఈ హైవే పైన కూడా ఈ రోడ్డు ప్రమాదం చిన్న బైక్ ను తప్పించబోయి పూర్తి స్థాయిలో ఆ బైక్ ఏదైతే మంటలు వ్యాపించాయని చెప్పవచ్చు. అంటే మంటలు వ్యాపించి అంటే 50 కిలోమీటర్ మేర కూడా ఆ బైక్ రాపిడికి గురైంది. ఈ రాపిడికి గురి కావడం, అదేవిధంగా ఈ బస్సు నుంచి అప్పటికే డీజిల్ లీక్ కావడం, ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఫైర్ అయి పూర్తి స్థాయిలో ఈ బస్ అంతా కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. అప్రమత్తమైన డ్రైవర్ దుక్కి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. డ్రైవర్ దొరికితే కనుక సంఘటన ఏ విధంగా జరిగింది, ఆ సంఘటన జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాలు కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. క్లీనర్ దొరికాడని చెప్తున్నారు, విచారణ కొనసాగుతుంది. బస్ నుంచి ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారిని పూర్తి స్థాయిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నారు. సంఘటన ఏ విధంగా జరిగింది, ఏంటి, మీరు ఆ పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు ఏంటి అనేది విషయాల్ని కూడా వారిని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఈ బస్సు ప్రమాదం పట్ల కూడా చాలా మంది మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా, ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని ఆశ్రయించడం అనేది ఎప్పుడు మంచిది కాదని చెప్పేసి అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉండవు. ఎందుకంటే డ్రైవర్ నిద్రమత్తులో కావచ్చు, లేకపోతే ఇంకో రకంగా కావచ్చు, నిద్రమత్తులోనే బైక్ ని గుద్దాడా అన్న అనుమానాలు కూడా పూర్తి స్థాయిలో రేకెత్తిస్తుంటాయి. కాబట్టి అనేక అనుమానాలు ఉన్నాయి ఈ రోడ్డు ప్రమాదం విషయంలో. ఎందుకంటే ఒకరి కాదు ఇద్దరు కాదు, ఏకంగా 11 మంది చనిపోయారు. మరికొంతమంది జరుగుతుంది స్థాయిలో వచ్చే అధికారులు చూస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు తెల్లవారుజామున ఈ సంఘటన చూసుకుంది. దట్టమైన పొగలు
అలుముకున్న నేపథ్యంలో కూడా ఆహాకారాలన్నీ వినిపించాయని చెప్పొచ్చు. ఒకవైపు బస్సు కాలుతుంటే ఒక మహిళ రోడ్డు పైన కూర్చొని దీనంగా చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు అందరినీ కలిసి వేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో ప్రయాణం అంటే తర్వాత బార్డర్ కి వెళ్తారు. బార్డర్ కి వెళ్ళిన తర్వాత అనంతపురం మాట నుంచి బెంగళూరు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గరగా వస్తున్న క్రమంలో అంటే ఈ ప్రమాదం సంగతి చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదైతే వారు కూడా బయటికి రాలేని బట్టి పరిస్థితులు. ఎందుకంటే మనం చూసుకుంటే తెల్లవారుజామున అంటే నిద్ర సమయం అని చెప్పుకోవచ్చు మనం ముఖ్యంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 3 నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ నిద్రలో ఉన్నారు. చాలా మంది బయటికి బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ట్రావెల్స్ బస్ కు ఏసీ బస్సులకు పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే వెనక భాగంలో ఇంజన్ ఉంటుంది. ఒక్కసారిగా ఇంజన్ దగ్గర కూడా ఈ డీజిల్ అది లీక్ కావడము, ఒక్కసారిగా ఫైర్ కావడము, బయటికి రావాలంటేనే కూడా ఆ పూర్తి స్థాయిలో వీలు కానటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కూడా చాలా మంది దాంట్లో ఈ రోడ్డు ప్రమాదంలో పూర్తి స్థాయిలో వారు ప్రాణాలు కోల్పోవడం జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఈ సంఘటన పైన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా సంఘటన చేరుకొని ఏ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా వారిని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు అధికారులు కూడా ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి విషయం పైన కూడా పూర్తి స్థాయిలో వారు ఇక్కడ ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారని చెప్పవచ్చు. బస్సు ప్రమాదం నుంచి ఎవరైతే బయటపడ్డారో వారి నుంచి కూడా వారి నుంచి వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న. పూర్తి స్థాయిలో ఈ నేషనల్ హైవే పైన ట్రాఫిక్ ని కూడా మళ్లించడం జరిగింది. ఎందుకంటే రోడ్డు ప్రమాదం జరిగింది కాబట్టి ఈ ప్రాంతం నుంచి ట్రాఫిక్ ని కూడా మళ్లించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇంకో రూట్ నుంచి కూడా వాహనాలన్నీ పంపించి వేస్తున్నారు. ఎందుకంటే అతి పెద్ద దుర్ఘటన ఈ ప్రాంతంలో జరిగింది కాబట్టి దుర్ఘటనకు సంబంధించినటువంటి వెహికల్ ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా తిప్పినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇంకా అధికారులు ప్రాంతానికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాద ఘటన విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మరికొంతమంది చికిత్స పొందుతూ ఉన్నారు. వారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జిట్ నుంచి కూడా వారు బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎగ్జిట్ ద్వారా బయటపడినటువంటి వారిని పూర్తి స్థాయిలో అక్కడ వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అంటే స్వల్ప గాయాలయ్యాయి వారికి. స్వల్ప గాయాలైన నేపథ్యంలో కూడా వారికి వైద్య చికిత్సలు అయితే అందిస్తూ ఉన్నారనే చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. చిన్న టేకూరు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన. ఇప్పటికీ మంటల్లో పొగలు వస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే సంఘటన జరిగి దాదాపుగా 3-4 గంటలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బస్సులో నుంచి కూడా పొగలు వస్తున్నాయి. అంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం స్పష్టంగా అర్థమవుతోంది. చాలా మంది అధికారులు కూడా ప్రాంతానికి వస్తూ ఉన్నారు. సంఘటన తెలుసుకోవడానికి చూడడానికి ప్రాంతానికి వస్తూ ఉన్నారు అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ముఖ్యంగా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడంలో మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ విఫలమయ్యాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఫైర్ జరిగినప్పుడు చాకచక్యంగా డ్రైవర్ వ్యవహరించాల్సిన తీరు కరెక్ట్ గా లేదు. ఎందుకంటే బైక్ ను ఢీకొట్టిన తర్వాత ఇమీడియట్ గా దాన్ని బస్సును ఆపడం వంటివి చేసింటే కనుక ఈ ప్రమాదం జరిగింది కాదు. బస్సు ఢీకొట్టిన తర్వాత కూడా బైక్ దాదాపుగా కిలోమీటర్ మేర పూర్తి స్థాయిలో బస్సు మొత్తము బైక్ లాక్కొని వచ్చిన క్రమంలో కూడా ఒక ఫైర్ అనేది రోడ్డు రాపిడి జరిగింది. ఈ ప్రాంతంలో రోడ్డు రాపిడి జరిగినప్పుడు ఒక్కసారిగా ఈ బస్ నుంచి డీజిల్ లీక్ కావడం, ఈ ర్యాపిడ్ కి గురవుతున్న క్రమంలో కూడా ఒక్కసారిగా పూర్తి స్థాయిలో మనకు ఏమైతే ఆ ఫైర్ అనేది వచ్చిందని చెప్పవచ్చు. ఈ ఫైర్ వచ్చిన క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఒకసారిగా మంటలు వ్యాపించాయి. నిద్రమత్తులో ఉన్నారు, అందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. ప్రయాణికులందరూ కూడా నిద్రపోతున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం జరగడంతో కూడా ఎవరు కూడా బయటికి రావాలంటేనే కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో వారు కొంతమంది మంటల్లోనే ఉన్నారని చెప్పవచ్చు. మంటల్లో చిక్కుకొని తమ ప్రాణాలని కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘటన పట్ల కూడా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తో పాటుగా అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే విధంగా జిల్లా మంత్రులు ఉన్నట్టు టీజే భరత్ కావచ్చు, అదే విధంగా బీసీ జనార్దన్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. వారందరూ కూడా ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిపైన ఎవరైతే కుటుంబాలు ఉంటే వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారందరూ కూడా మెరుగైన వైద్యం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మంత్రులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇంతమంది దాదాపుగా 11 మంది అంటే మొత్తంగా 20 మంది అంటున్నారు. పూర్తి ప్రస్తుతం మనకు 11 మృతదేహాలు మాత్రమే ఇక్కడ అధికారికంగా మనం గుర్తించడం జరిగింది. మరో కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కొంతమంది ప్రమాదం జరుగుతున్న క్రమంలో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్లారు కాబట్టి పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనం 11 మృతదేహాలు అయితే ప్రాంతంలో గుర్తించారని చెప్పవచ్చు. 21 మంది సురక్షితంగా ఉన్నారు. వాళ్ళ ఎగ్జిట్ ద్వారా కూడా బయటకు వచ్చారు.
స్వల్ప గాయాలయ్యే వారికి, అంటే దూకిన క్రమంలో స్వల్ప గాయాలయ్యాయి కాబట్టి వారందరూ స్వల్ప గాయాలతో బయటపడి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స కూడా పొందుతున్నటువంటి పరిస్థితి మనం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కర్నూలు జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదమే జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఓకే మల్లికార్జున్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బస్సులో మరణించిన వాళ్ళు చూసుకుంటే హైదరాబాద్ వాసులే ఎక్కువ మంది ఉండడంతో వాళ్ళ వివరాలు ఏమైనా తెలిసినాయా, సమాచారం అందిందా? ముఖ్యంగా మనము హైదరాబాద్ నుంచే ఈ బస్సు మనకు అక్కడ నుంచి జర్నీ ప్రారంభమైందని చెప్పవచ్చు. చాలా మంది కూడా హైదరాబాద్ లో నుంచి బెంగళూరుకి వెళ్తున్నారు. హైదరాబాద్ వాసులే ఎక్కువ శాతము ఇప్పుడు ఇక్కడ ప్రయాణం చేస్తారని చెప్పవచ్చు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చాలా మంది ఈ ప్రాంతానికి కొంతమంది వచ్చారు కానీ ఇంకా వివరాలు అంటే వాళ్ళకి షాక్ లో ఉన్నారు. పూర్తి వివరాలు వెళ్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది హైదరాబాద్ లో వాసులు ఉన్నారు, ఎంతమంది అక్కడికి ప్రయాణిస్తున్నారు దానిపైన కూడా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఇంకా పూర్తి వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రస్తుతం మనం మృతదేహాలు అన్నటివి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. అంటే ఎవరైతే ప్రాణాల నుంచి బయటపడరు, ఈ ప్రమాదం నుంచి బయటపడరో వారు ఏ ప్రాంతం ద్వారా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి మృతదేహాలు ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉంది. వారు ఎవరైతే ఈ ట్రావెల్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ బంధువులకు సమాచారం ఇచ్చారో వారు మాత్రమే ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు చెందిన వారు ఈ ప్రమాదంలో మృతి చెందారని చెప్పేసి కూడా వారు నగర ప్రాంతానికి ఒకరికొకరుగా చేరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఎంతమంది తెలంగాణ వాసులు ఉన్నారన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. పూర్తి స్థాయి అధికారులు ఒక లిస్టు తీసుకుంటున్నారు. ఎంతమంది బస్సు స్టార్ట్ అయినప్పుడు కావేరీ ట్రావెల్స్ కి సంబంధించి జరుగుతోంది. అక్కడ తెలంగాణ ప్రాంతం కూడా స్టేట్ కి సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడి ఎంతమంది స్టార్ట్ అయ్యారు ఏంటి అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో వారిని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి చేస్తారు. ప్రస్తుతం అయితే సంఘటన ప్రాంతానికి ఒక 2-3 మాత్రమే ఈ ప్రాంతానికి వచ్చారు. మా వారు ఈ ప్రమాదంలో మృతి చెందారని చెప్పేసి కూడా వాళ్ళు సంఘటన ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ అత్యధిక మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం హైదరాబాద్ నుంచే చాలా మంది తెలంగాణ చాలా మంది ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఈ కావేరీ ట్రావెల్స్ బస్ లో ప్రయాణం అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా తెల్లవారుజామున మనకు అనుకోని ఒక దుర్ఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాణాలు మనం చూసుకుంటే 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దాని నుంచి వాళ్ళు బయటపడడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సఫలీకృతం కాలేదు. ఎందుకంటే దట్టమైనటువంటి పొగలు వ్యాపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. బయటపడాలంటేనే బయటికి రావాలంటే ఒక టెన్షన్ వాతావరణం వాళ్ళు నెలకొంటుంది. కాబట్టి కరెక్ట్ గా నిద్ర సమయం మనకు 3 నుంచి 5 గంటల నిద్ర సమయం కాబట్టి బయట కొంతమంది నిద్రములో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఏం జరిగిందని తెలుసుకునే లోపే ఒక్కసారిగా చుట్టూ మంటలు వ్యాపించిన నేపథ్యంలో కూడా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా బయటికి రానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా అప్పుడు నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు వర్షం కూడా పడుతుంది. వర్షం పడుతున్నప్పటికీ కూడా మంటల వ్యాప్తి అనేది చాలా అత్యధికంగా ఉంది. దట్టంగా ఈ బస్సునంతా కూడా ఈ మంటలు వ్యాపించిన నేపథ్యంలో కూడా ప్రజలు బయటికి రాలేకపోయారు. దాదాపుగా 11 మంది గాలి బూడిదైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరికొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారు ఎక్కడ వారు ఏంటనేది విషయంలో కూడా పూర్తిగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. పూర్తిగా అధికారులు, పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, వీరందరూ కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన పైన కూడా పూర్తి వివరాలు వారు సేకరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏ ప్రాంతం వారు ఎక్కడ ఉన్నారు, ఒకవేళ బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే హైదరాబాద్ వాళ్ళు చాలా మంది ఉన్నారా ఇక్కడ, అంటే వెళ్తున్న వారు ఏ విధంగా వెళ్తున్నారు, అంటే డ్యూటీ నిమిత్తం అక్కడికి వెళ్తున్నారా బెంగళూరుకి, లేకపోతే ఇక్కడ నివాసం ఉన్న ఆ ప్రాంతానికి ఏదైనా బంధువులు చూడడానికి వెళ్తున్నారా, తదితర విషయాలు తెలియాలంటే మాత్రం మరికొద్దిసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా మరిన్ని విషయాలు మరికొద్దిసేపట్లో తెలిసేటువంటి అవకాశం కనపడుతుంది. ఓకే మల్లికార్జున, ఇప్పుడు మనం చూసుకుంటే ఎంతమంది గాయపడిన వాళ్ళు ఉన్నారు, ఆ గాయపడిన వాళ్ళు ఎంతమంది పరిస్థితి ఎలా ఉంది, అసలు ఎంతమంది మనకి బయటపడ్డారని చెప్పారు? పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే 21 మంది బయటపడే పరిస్థితి ఉంది. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు 41 మంది ప్రయాణం స్టార్ట్ అయ్యారని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో 41 మందిలో 21 మంది సేఫ్ గానే ఉన్నారని చెప్పేసి కూడా అధికారులు జిల్లా కలెక్టర్ ఏసరి మనకు వెల్లడించడం జరిగింది. ఈ 41 మందిలో మనం చూసుకుంటే స్వల్ప గాయాలైన వారికి కూడా పూర్తి, ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు అందరూ బస్సులోనే ఉన్నారు కాబట్టి ఆ స్వల్ప గాయాలైన వారిని కూడా కొంతమందికి గాయాలు లేకుండా కూడా ఎగ్జిట్ నుంచి బయటపడే సందర్భాలు ఉన్నాయి. ఎవరికైతే గాయాలు అయ్యో అంటే సుమారుగా 10 నుంచి 12 మందికి గాయాలైన తెలుస్తుంది. నేపథ్యంలో కూడా వారందరూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళకు కూడా మైనర్ ఇంజూరీస్ అయినాయని చెప్పవచ్చు. మైనర్ ఇంజూరీస్ అయిన నేపథ్యంలో కూడా వారికి అక్కడ వైద్య చికిత్సలు అందిస్తూ ఉన్నారు. మిగిలిన 20 మందిలో దాదాపుగా 11 మంది మృతదేహాలను అయితే మనం బయటపడ్డాయని చెప్పవచ్చు. వాళ్ళు గాలి బుడ్డైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 8 మంది కూడా గాయాలైనాయని చెప్పేసి అంటున్నారు. వారు
ఆచూకీ తెలియాల్సింది. మొత్తం మీద మనం అనుకుంటే అధికారిక లెక్క ప్రకారం 11 మంది, కాకపోతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం 20 మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే వాళ్ళు బయటపడిన వాళ్ళు 21 మంది సురక్షితం అన్నప్పుడు మనం 20 మంది పరిస్థితికి మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో 20 మంది ఈ సంఘటన ప్రాంతంలో చనిపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఎవరైతే 21 మందిలో ఎవరైతే బయటపడిన ప్రాణాలతో బయటపడిన వారు ఉన్నారో వారు మాత్రమే కేవలం వారికి మైనర్ ఇంజూరీస్ అయినాయి కాబట్టి పూర్తిగా వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్య చికిత్స కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సంఘటన మనం చూసుకుంటే 3 నుంచి 3:10 తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ నేపథ్యంలో కూడా బైక్ ను ఢీ కొట్టిన తర్వాత కూడా ఆ బైక్ ర్యాపిడ్ కి గురైంది. రోడ్డు ర్యాపిడ్ కి గురి అయిన సమయంలోనే ఒకసారిగా మంటలు వ్యాపించిన క్రమంలోనే బస్ నుంచి అంటే ర్యాపిడ్ గురవుతున్న క్రమంలో కూడా డీజిల్ అన్నది బయటికి వచ్చింది బస్ లో నుంచి. నేపథ్యంలో కూడా ఈ ప్రమాదం జరిగింది. ఒకవేళ చాకచక్యంగా డ్రైవర్ కనుక చాకచక్యంగా వ్యవహరించి ఉంటే ఏదైతే ప్రమాదం జరుగుతుందో ఆ బైక్ ను ఢీ కొట్టిన తర్వాత లాక్కొని వెళ్లకుండా పూర్తి స్థాయిలో బస్ ను కనుక ఇక్కడ ఢీ కొట్టిన తర్వాత అక్కడే ఆపేసి ఉంటే కనుక ఇంత ప్రమాదం జరిగిండేది కాదు. ఇది పూర్తిగా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంగా భావిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ ప్రాంతానికి వచ్చారు చాలా మంది ఏదైతే ప్రజలను తీసుకెళ్తున్నటువంటి బస్సు ఆ డ్రైవర్ ఒక నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు చాలా మంది ప్రాణాలు కోల్పోయాయని చెప్పేసి కూడా బంధువులు రోదనలు ఈ ప్రాంతంలో మిన్నంటున్నాయి. ఎందుకంటే ఒక క్షణం కనుక బస్సు నిలిపేసి ప్రమాదం జరిగినది కాదు. బస్సును ఢీకొట్టిన తర్వాత కిలోమీటర్ మేర ర్యాపిడ్ జరిగినప్పుడు ఆ ర్యాపిడ్ జరిగిన క్రమంలోనే ఒకసారిగా ఈ రోడ్డు ప్రమాదం జరగటము, అదే సమయంలో ర్యాపిడ్ గురవుతున్న క్రమంలోనే బస్సు నుంచి డీజిల్ లీక్ కావడం, ఇది స్పాంటేస్ గా జరిగిపోయాయని చెప్పొచ్చు. జరిగిన క్రమంలోనే ఒక్కసారిగా మంటలు వ్యాపించడం, ఒక్కసారిగా దట్టంగా, ఎందుకంటే ప్రైవేట్ బస్సుకు ఏసీ బస్సులకు పూర్తిలో వెనుక భాగంలో ఇంజిన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా మంటలు దట్టంగా వ్యాపించడం కూడా బస్ లో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా మంటల్లో కాలి బూడిదైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ హృదయ విదారకమైనటువంటి సంఘటన కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామ సమీపంలో జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఈ సంఘటన పట్ల కూడా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే గాయాల పాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మంత్రులు కావచ్చు, అధికారులు ఇప్పటికే అన్ని సూచనలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఏదేమైనప్పుడు సహాయ చర్యలు పూర్తి చేయాలి. ఇప్పటికీ మనం చూసుకోవచ్చు 11 మంది ఏదైతే మృతదేహాలు గుర్తించారో వారిని చూడాల్సి ఉంది. ఏదైతే ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారు, వీరి తాలూకు వారు వచ్చిన తర్వాత కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తారని చెప్పవచ్చు. సంఘటన ప్రాంతంలో ఆ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఎవరు ఏంటి అనేది కూడా ఆ తర్వాత తెలిసేటువంటి అవకాశం కనబడతా ఉంది. లాస్ట్ కు పొరెలు మాత్రమే బయటపడ్డాయి. అసలు బాడీ ఎవరు ఏంటనేది గుర్తుపట్టనటువంటి దీన స్థితిలో ఇక్కడ బాడీలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుందని మనం చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున.